గుంటూరు జిల్లా మావిళ్లపల్లిలో ఎస్సీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ మావిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ మామిడిపల్లి పొన్నూరు కాన్స్టిట్యున్సీ నిదర్శనం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రైతులందరూ కలిసి వాళ్లకు గిట్టుబాటు ధర కుదరట్లేదు అవ్వట్లేదు అని చెప్పి నిరసన చేస్తే అక్కడున్న మహిళల మీద ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పోలీస్ అన్న వాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే మొన్న దళిత వర్గాలకు చెందిన లేడీస్ అవనివ్వండి, అక్కడ మహిళా రైతులు మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. రోప్తోని తాళ్లతోని వాళ్ళ మెడకి వేసి వెనక్కి లాగడం మనం చూస్తున్నాం. అసలు ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని చెప్పి ఏ రోజు ఊహించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేసి అటు రైతుల దగ్గర నుండి ఇటువైపు మహిళలకి ఎంతో పెద్దపీఠం వేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇది అని చెప్పి ఈరోజు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుందామని పొద్దున్న ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కూడా కలవడం జరిగింది. అయితే ఏమైంది, సంఘటన ఎలా జరిగింది, వీళ్ళకి ఎంత న్యాయం జరిగిందో అన్నది ఇద్దరు చైర్పర్సన్ని కూడా వివరించడం జరిగింది. అక్కడ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. నిజంగా వీడియోస్ చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు.